ఈ నెల 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్లో రజతోత్సవ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి తెలిపారు. ఈ బహిరంగ సభకు నల్గొండ జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్తో పాటు నియోజకవర్గ పార్టీ నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరంగల్లో ఈ నెల 27న తలపెట్టిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్లో రజతోత్సవ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభ విజయవంతం కోసం ఈ నెల 13న నల్గొండలోని లక్ష్మీ గార్డెన్లో నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. 2001లో కేసీఆర్ ఒక్కడిగా బయలుదేరి తెలంగాణ రాష్ట్రం కోసం లక్షల సైన్యాన్ని కదిలించారన్నారు. 14 ఏళ్లు శ్రమించి ఢిల్లీ పెద్దల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించారని తెలిపారు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కేసీఆర్ అభివృద్ధి చేశారని తెలిపారు. అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ వలి, మాజీ ఏఎంసీ చైర్మన్ బొర్ర సుధాకర్, జేఏసీ చైర్మన్ జి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీ ఎస్కే కరీం పాషా, బొజ్జ వెంకన్న, నారబోయిన భిక్షం, మాజీ జెడ్పీటీసీలు తండు సైదులు గౌడ్, తుమ్మల లింగస్వామి, సింగిల్ విండో చైర్మన్ వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, ముఖ్య నాయకులు కంచనపల్లి రవీందర్రావు, లొడంగి గోవర్ధన్, కొండూరు సత్యనారాయణ, గాదె రామ్రెడ్డి, సిరిగిరి వెంకట్రెడ్డి, జమాల్ ఖాద్రి, జాఫర్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, నల్గొండ కనకల్ మండల పార్టీ అధ్యక్షులు దీప వెంకటరెడ్డి, ఐతగోని యాదయ్య, మాజీ కౌన్సిలర్లు మారగోని గణేష్, గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి, అశోక్, మెరుగు గోపి, కందుల లక్ష్మయ్య, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, యాట జయప్రద రెడ్డి, కొప్పోలు విమలమ్మ, సుంకిరెడ్డి వెంకట్రెడ్డి, కడారి కృష్ణయ్య, ఉట్కూరు సందీప్ రెడ్డి, నామ నగేష్, శ్యాంసుందర్, షబ్బీర్, పెరిక యాదయ్య, దొడ్డి రమేష్, పేర్ల అశోక్, చినగోని యాదగిరి, కన్నబోయిన సతీష్, రుద్రాక్ష వెంకన్న, వంటల నగేష్, ఆకు శ్రీనివాస్, రావుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ వరంగల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మరి అన్ని గ్రామాల నుంచి, అన్ని వార్డుల నుంచి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఆనాడు ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా మరి ఆ బహిరంగ సభకు రావాలని 13వ తారీఖు లక్ష్మీ గార్డెన్లో 11 గంటలకు నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి దాంతోపాటు 27వ తారీఖు నాడు జరగబోయే కార్యక్రమాన్ని కూడా అందులో చర్చించి ఈ నల్గొండ నియోజకవర్గానికి 3000 మందికి తక్కువ కాకుండా నాయకులని, కార్యకర్తలని, అభిమానులని భారీ ఎత్తున ఆ సభకు తరలిపోవడం జరుగుతూ ఉంది. మరి ఆనాడు ఏ విధమైనటువంటి కలలు కన్నడో, ఈ తెలంగాణ సమాజం ప్రతి కుటుంబం ఏమి ఆలోచన చేసిందో, ఈ తెలంగాణ ప్రజల మనసుల్లో ఏమైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చినటువంటి గొప్ప వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేసినటువంటి విషయాలు మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆనాడు మొదటగా అన్నిటికన్నా ఈ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ చేతుల్లో నలిగిపోయి బలైనటువంటి పరిస్థితి రైతాంగమే. మరి ఆనాడు రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కరెంటు లేక, నీళ్లు లేక, నెర్రలు బారిన భూముల్లో నలిగిపోయినటువంటి పరిస్థితి, కరువుతో కటకటాలు ఆడినటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గమనించినటువంటి పరిస్థితిని మరి తెలంగాణ రైతాంగం సంతోషంగా ఉంటే అందరూ బాగుంటారు, అందరూ సంతోషంగా ఉంటారని ఆలోచన చేసి మరి మొదటి సంవత్సరం 9 గంటలు ఇచ్చి, 2వ సంవత్సరం నుంచి 24 గంటల కరెంట్ ఇచ్చి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. ఆ తర్వాత మిషన్ కాకతీయ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ మరి సాగునీరు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, సాగునీరు ఇచ్చి వీరికి ఇంకా పెట్టుబడి సాయం కూడా రావాలి అని మరి పెట్టుబడి సాయం కింద ప్రతి రైతుకు ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను.
అటు నీళ్ళు ఇచ్చి, అటు కరెంట్ ఇచ్చి, అటు పెట్టుబడి సాయం ఇచ్చిన తర్వాత మరి ఈ రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రభుత్వంలో 60 లక్షల మెట్రిక్ టన్నులు కూడా పండలేనటువంటి పరిస్థితి నుంచి మరి కేసీఆర్ గారి పాలనలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి ఈ దేశంలో మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆనాడు కాలం తెచ్చిన కరోనా, ఎవరూ ఊహించలే కరోనా వస్తే ప్రతి ఒక్కరు సంపన్న జాతులు ప్రతి ఒక్కరు కూడా కరోనా వస్తే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలే, ఎక్కడికక్కడ ఇళ్ళలో పడుకున్నాం. మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి కరోనాతో. అట్లాంటి కరోనా మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ కరోనా వచ్చింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కరోనా నడుస్తుంది. ఎవరికి పనులు లేకుండా, ఎవరికి ఏ ఆదాయం లేకుండా, ఎవరు సంతోషంగా లేకుండా, అన్ని విధాల ఏమి పనులు లేకుండా ఇండ్లలో చేతులు కట్టుకొని పండుకునే స్థాయికి ఈ కాంగ్రెస్ కరోనా తీసుకొచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ 3 సంవత్సరాలు కూడా ఈ కాంగ్రెస్ నాయకత్వంలో కాంగ్రెస్ కరోనా లాగా అభివృద్ధికి నోచుకోకుండా, ఎలాంటి కార్యక్రమాలు లేకుండా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని కూడా ఈనాడు మరి మీ ద్వారా తెలియజేస్తున్నా. చాలా గ్రామాలలో తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 12 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఎలక్షన్ పెట్టలేదు, సర్పంచ్ ఎలక్షన్లు. 1 ఇయర్ నుంచి గ్రామాలలో సర్పంచులు లేక సెక్రటరీ మీద బాధ్యతలు వేస్తే సెక్రటరీలు కూడా పాపం వాళ్ళు కూడా ఒక్కొక్కరు 1,00,000, 1,50,000, 2 లక్షలు సొంతంగా జేబులోకి వెళ్ళి పెట్టుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. ఇంకా వాళ్ళు పెట్టుకోవాలంటే ఏ విధంగా ఇబ్బంది పడుతుందో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. సర్పంచులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు బాధ్యతాయుతంగా మరి ఖచ్చితంగా ఆ గ్రామంలో సమస్యలు లేకుండా ఎక్కడికక్కడ నీళ్ళ సమస్య కానీ ఇంకో సమస్య కానీ పరిష్కరించుకోవడానికి సర్పంచ్ పూర్తి బాధ్యత తీసుకుంటాడు. కానీ ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టకపోయినందుకు మరి అలా గ్రామాలలో నీటి ఎద్దడి, కృష్ణా నీళ్లు సరిగ్గా వస్తలేవు. వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి నీటికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా మరి ఎస్సీని కానీ, డిఈలను కానీ, ఈఈలను కానీ అందరిని కూడా కూర్చోబెట్టి వెంటనే మరి రివ్యూ మీటింగ్ పెట్టి ఖచ్చితంగా నీళ్ళని మరి సరిగ్గా అన్ని గ్రామాలకు అందించేటట్టు ప్రయత్నం చేయాలని కూడా జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నాను.